ఇక కెనడా భారత్పై ఇస్తున్న స్టేట్మెంట్స్ వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్స్ పాస్ చేయడం తర్వాత నాలుగు ఖర్చుకోవడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ కీలక ప్రకటన చేసింది. నిజ్జర్ హత్య కేసుకు విదేశాలతో సంబంధం లేదని తేల్చింది. దీనిపై తప్పుడు ప్రచారాలు జరిగాయని వెల్లడించింది. కెనడా ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్య సంస్థల్లో విదేశీ జోక్యం అంశంపై కెనడా మేరీ జోసీ హోగ్ నేతృత్వంలో ఈ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇందులో నిజ్జర్ హత్య కేసును ప్రస్తావించిన కమిషన్ దీనికి విదేశాలతో సంబంధం లేదని తేల్చేసింది. అయితే ఎన్నికల ప్రక్రియలో భారత్ జోక్యం చేసుకుందని తెలిపింది. ఫెడరల్ ఎన్నికల్లో పోటీ చేసిన 3 రాజకీయ పార్టీల నాయకులకు భారత ప్రభుత్వం ప్రాక్సీ ఏజెంట్ల ద్వారా రహస్యంగా ఆర్థిక సాయం అందించినట్టు తెలుస్తోంది. నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఈ నివేదికను భారత్ తోసిపుచ్చింది. భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడానే జోక్యం చేసుకుంటోందని తెలిపింది.